బలవంతులు తమ శక్తితో బలహీనులను బానిసలుగా చేసుకున్నారు. పాలకులు నరమాంస భక్షులే అయినా చరిత్రలో గొప్పవారిగా పరిగణించబడ్డారు. భూమిపైన యుద్ధం లేని ప్రదేశం లేదు. రక్తంతో కన్నీళ్లతో తడిచిన గతం మాత్రమే గతం అన్నారు ఒక మహాకవి. సో నేడు ప్రపంచంలో ప్రతి దేశం కూడా యుద్ధ ప్రభావంతో అడుగులు వేస్తూనే ఉంది. ఒకప్పుడు ప్రపంచ యుద్ధాలంటే చరిత్ర పుటల్లో చదివాం, పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఈ రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధం ఏమైనా వస్తుందా అనేటువంటి భయంతో ప్రతి ఒక్కరం బతుకుతున్నాం. సరిహద్దుల్లో వివాదాలు, మతపరమైన వివాదాలు, ఆధిపత్య పోరాటాలు, దేశాల మధ్య ఘర్షణ వాతావరణం. ప్రధానంగా ఒకసారి మనం గమనిస్తే ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం, ఇరాన్ మధ్యలో ప్రవేశించి ఇరాన్కి ఏదైతే ఇజ్రాయెల్కి మధ్య సంబంధించినటువంటి పరిస్థితులు, సో అమెరికా ప్రభావం, ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి పరిస్థితులు, ప్రజెంట్ ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో కూడా వివిధ దేశాల మధ్య సాగుతున్నటువంటి అంతర్యుద్ధాలు, దేశాల లోపల జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాలు, మయన్మార్లో ప్రజాస్వామ్య పోరాటాలు, సూడాన్లో సైన్యానికి తిరుగుబాటుకు సంబంధించి, సో అమెరికాలో నో కింగ్స్ అనేటువంటి ఒక భారీ ఉద్యమం, ఒక పారామిలిటరీ దళాలకు ప్రపంచ దేశాలకు మధ్య సాగుతున్నటువంటి తంతు. అంతేందుకు మన పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ అప్పుడప్పుడు నోరు జారిద్దో, లేదా పొరపాటుననిద్దో, లేదా ఎప్పుడు చేసే తప్పిదంతో అనిద్దో భారతదేశం పైన మేము దాడి చేస్తాం అనేటువంటి అంశం. ఈ పదే పదే ఈ దాడులు, ఈ ఘర్షణలతో మనం ఏం సాధిస్తున్నాం? ఈ యుద్ధాల వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, కోట్లాది ఆస్తి దాదాపు నష్టపోతున్నాం, కరువు కాటకాలు సంభవిస్తున్నాయి, దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, ఆకలి కేకలు పెరుగుతున్నాయి, వైద్య సదుపాయాలు పెరుగుతున్నాయి, నగరాలన్నీ ధ్వంసమై ఒక శవాల కుప్పలుగా మారుతున్నాయి. సో ఆధునిక కాలంలో వీటిని నివారించాల్సినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా, ఐక్యరాజ్య సమితి లాంటి కీలక పాత్ర పోషించాల్సినటువంటి దేశాలన్నీ కూడా సో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. సో ఆధునిక కాలంలో మనం యుద్ధ తంతు వైపు అడుగులు వేస్తున్నామా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది.